హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో గైడ్ తెలుగు. ఈరోజు అయితే మీకు పోర్టల్ టు బిట్ కాయిన్ గురించి చెప్పబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ చెప్పేశాను కదా మీకు వీక్ 1 అనేది ఎట్లా చేయాలని. వీక్ 1 అయిపోయాక మీకు లెవెల్ 2 లైక్ వీక్ 2 అనేది లెవెల్ 2 అండ్ లెవెల్ 3 ఎట్లా కంప్లీట్ చేయాలో, ఈ టాస్క్లు ఎట్లా కంప్లీట్ చేయాలో చెప్తాను. అండ్ మీ అందరికీ చాలా మందికి ఒక కామన్ డౌట్ ఉంది, బ్రో ఈ ప్రాజెక్ట్ రెఫరల్ ప్రాజెక్ట్ కదా, మాకు నోట్స్ వస్తాయా రావా అని. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ప్రాజెక్ట్లో మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల పోర్టల్ లైట్ నోడ్ అనేది వస్తుంది. సో ఇది మీకే వస్తుంది కదా బ్రో, ఎక్కువ పాయింట్స్ రెఫరల్ ద్వారా మీకే వస్తాయి కదా ఎక్కువ పాయింట్స్, అప్పుడు మీకే నోట్స్ వస్తాయి కానీ మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి మాకు రావు కదా అంటున్నారు. ఈవెన్ మీరు చెప్తే షాక్ అవుతారు, ఇప్పటి వరకు నాకు ఒక్క నోట్ కూడా రాలేదు ఇంకా అసలు. అంటే నార్మల్గా వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్క నోడే వస్తుంది. నేను ఏదైతే మీకు లింక్ అనేది పోస్ట్ చేశానో ఆ లింక్ నుంచి నాకు ఇప్పటి వరకు ఒక్క నోట్ కూడా రాలేదు. కానీ మన లింక్ ద్వారా ఎవరైతే జాయిన్ అయ్యారో మన సబ్స్క్రైబర్కి ఆల్రెడీ పోర్టల్ ఎయిర్ డ్రాప్ అయితే వచ్చింది. పోర్టల్ ఎయిర్ డ్రాప్ అంటే ఇక్కడ లైట్ నోడ్. ఈ లైట్ నోడ్ ఇప్పుడే మీకు ఎయిర్ డ్రాప్ అనేది రాదు, మెయిన్ నెట్ రిలీజ్ అయ్యాక నోడ్ వస్తుంది. ఆ నోడ్ వచ్చాక నోడ్ని రన్ చేయడం వల్ల మనకి వాళ్ళకి ఎంతైతే ఫీజు అనేది జనరేట్ అవుతూ ఉంటుందో ఆ ఫీజులో నుంచి మనకి కొంచెం రెవెన్యూ అయితే వస్తూ ఉంటుంది. సో అది ఈ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు ఉంటే, లైక్ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. సో అయితే అది మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. మన బ్రో ఒకళ్ళు పెట్టారు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బ్రో ఐ గాట్ సెలెక్టెడ్ అని పెట్టారు. ఇక్కడ వీళ్ళు ఎవ్రీ వీక్ ర్యాండమ్గా డ్రా అయితే తీస్తున్నారు, ఎక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళని డ్రా తీస్తున్నారు. ఆ డ్రాలో మీరు కనుక ఒకవేళ ఎక్కువ పాయింట్స్ కనుక అక్యుములేట్ చేసి ఉంటే, మీరు టాప్ లీడర్ బోర్డులో ఉంటే మీకైతే నోడ్ అయితే వస్తుంది. ఇతనికి అయితే వచ్చేసింది ఆల్రెడీ, నాకైతే మెసేజ్ చేశాడు లాస్ట్ వీక్. సో అయితే అది ప్రూఫ్ కూడా చూపిస్తున్నా మీకు. సెలెక్ట్ అవుతారు, పక్కాగా సెలెక్ట్ అవుతారు. మీరు కనుక డైలీ స్వాప్స్ అండ్ ఇట్లాంటివి చేస్తూ ఉంటే మీరు పక్కాగా సెలెక్ట్ అవుతారు. సారీ గైస్, డైలీ కూడా అవసరం లేదు, వీక్లీ వన్సే చేయాల్సింది ఈ ప్రాజెక్ట్లో యాక్టివిటీ అనేది. డైలీ కూడా అవసరం లేదు. నేను మొత్తం ప్రాసెస్ అనేది చూపిస్తాను ఎట్లా చేయాలి ఏంటి అని. చాలా సింపుల్గా ఉంది, పార్టిసిపేట్ చేయండి. అండ్ 45 మిలియన్ ఫండింగ్ అనేది ఉంది ఈ ప్రాజెక్ట్కి. ₹2 కాదు, 45 మిలియన్ ఫండింగ్ ఉంది. చాలా మంచి ప్రాజెక్టు, బినాన్స్లో కూడా లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి ఇది బిట్ కాయిన్ బ్లాక్ చైన్ మీద రన్ అయ్యే ప్రాజెక్ట్ కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీరైతే పార్టిసిపేట్ చేయండి. ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తుంటే ఆల్రెడీ ఇంకో వీడియో ఉంది, ఆ వీడియో వెళ్ళి చూసేసి తర్వాత ఈ సెకండ్ వీడియో అయితే చూడండి, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ మీరు సింపుల్ ఏం లేదు, సెకండ్ వీడియోలో వచ్చేసి లెవెల్ 2 ఎట్లా కంప్లీట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ లెవెల్ 1 చెప్పేశాను కాబట్టి ఇప్పుడు లెవెల్ 2 అనేది చూపిస్తాను. ఈ లెవెల్ 2 అనేది లైక్ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ స్వాప్ అని ఉంది కదా, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, స్వాప్స్ అనేది పర్ఫామ్ చేయాలి. అండ్ ఇంకా మీకు ఇక్కడ చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే, మీకు కొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ వాలెట్ ఓపెన్ చేసినప్పుడు పోర్టల్ డెక్స్లో ఎర్రర్స్ వస్తున్నాయి. మీకు కామన్గా వచ్చే ఎర్రర్స్ ఏంటంటే ఇక్కడ ఛానల్ నాట్ ఓపెన్ అని రావడము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నో ఛానల్ ఓపెన్ అని వచ్చింది కదా, ఇట్లా వస్తే మీకు స్వాప్ అనేది అవ్వదు. ఇక్కడ మీకు బ్యాలెన్స్ కూడా చూపించదు. ఇక్కడ మీకు నో ఛానల్ ఓపెన్ అని ఇట్లా వచ్చింది అంటే మీరు ఏం చేయాలంటే సింపుల్ ఏం లేదు, ఎక్స్టెన్షన్ని డిలీట్ చేయండి. అంటే మీకు ఆల్రెడీ 12 votes మీ దగ్గర ఉంటేనే డిలీట్ చేయండి, ఒకవేళ లేదంటే డిలీట్ చేయొద్దు. సో అయితే అది మీ దగ్గర 12 votes ఆల్రెడీ నోట్ చేసి పెట్టుకుంటారు కదా, ఒకవేళ నోట్ చేసి పెట్టుకోని లేకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ బ్యాకప్ నవ్ అని ఉంది కదా, ఈ వాలెట్స్ అండ్ కీ సెక్షన్లోకి వెళ్ళి బ్యాకప్ నవ్ అని ఉంది కదా, బ్యాకప్ నవ్ అనేది క్లిక్ చేశాక తర్వాత మీకు వాలెట్ ఫ్రేజ్ అనేది వస్తుంది. ఆ వాలెట్ ఫ్రేజ్ అయితే మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి, 12 votes వస్తాయి. ఆ 12 votes అయితే నోట్ చేసి పెట్టుకొని, సో తర్వాత అయితే మీరు ఎక్స్టెన్షన్ డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేయండి. యాడ్ చేశాక మీకు వెంటనే రాదు, కొంచెం టైం అయితే పట్టిద్ది. లైక్ ఒక 10 minutes 20 minutes అనేది మీరు ఈ విండోలోనే ఉండాలి. ఇక్కడ నేను కర్సర్ మూవ్ చేస్తున్నా చూడండి, ఈ విండోలోనే ఉండాలి. మీరు బ్యాక్ ట్యాబ్కి వెళ్ళి మళ్ళీ వస్తామంటే కుదరదు, ఈ విండో ఓపెన్ చేసే ఉంచాలి ఒక 10 minutes 20 minutes. అప్పుడు మీకు ఇక్కడ ఛానల్ ఓపెన్ అని వస్తుంది. అండ్ మీకు ఇక్కడ ఛానల్ 10 minutes 20 minutes తర్వాత కూడా మీకు మొత్తం ఇక్కడ బ్యాలెన్సెస్ అన్నీ లోడ్ అయ్యాక కూడా మీకు ఛానల్ ఓపెన్ అని రాకపోవచ్చు. అది ఆ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే, మీకు ఇక్కడ కనిపించినట్టు ఇక్కడ స్క్రీన్లో చూపిస్తాను చూడండి, మనకి ఇక్కడ నాది ఆల్రెడీ ఛానల్ ఓపెన్ అని ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే బిట్ కాయిన్లో 0.0025 ఈ ఫాసెట్ ఏదైతే ఉందో 0.0025 ఫాసెట్ ఉంటేనే మీకు ఇక్కడ ఛానల్ ఓపెన్ అని గ్రీన్ కలర్లో అయితే వస్తుంది. ఇక్కడ 0.0025 కంటే బిలో ఎంత ఉన్నా కానీ మీకు ఇక్కడ ఛానల్ అయితే ఓపెన్ కాదు. అండ్ ఈథీరియంలో కూడా 0.1 ఉండాలి. ఇక్కడ నాకు 0.89 ఉంది కదా, ఇక్కడ మీకు 0.1 అబోవ్ ఉంటేనే మీకు ఇక్కడ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇట్లా మీకు ఎవరికైతే ఫాసెట్ అనేది తక్కువ ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ ఏం లేదు, మీకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఛానల్ అయితే ఓపెన్ కాలేదు. ఇక్కడ ఓపెన్ అయిపోయాక ఇక్కడ మీకు ఫాసెట్ అనేది చూపించిద్ది ఎంతో కొంత. ఆ ఫాసెట్ అనేది ఆ ఇమేజ్ స్క్రీన్ షాట్ తీసుకొని
తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ బిట్ కాయిన్ అడ్రస్ ఉంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. బిట్ కాయిన్ అనేది క్లిక్ చేశాక రిసీవ్ అడ్రస్, రిసీవ్లో ఆన్ చైన్ సెలెక్ట్ చేసుకోండి. ఆన్ చైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ అడ్రస్ ఉంది కదా, సో ఇదైతే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇందాక మీరు ఏదైతే ఈ స్క్రీన్ షాట్ తీసారో, ఇది ఎవరైతే 0.0025 కంటే బిలో ఉందో బిట్ కాయిన్ ఇక్కడ వాల్యూ వాళ్ళే చేయాలి. సో ఇది స్క్రీన్ షాట్ అండ్ అడ్రస్ రెండు తీసుకొని వెళ్ళి మీరు ఏం చేస్తారంటే డిస్కార్డ్లో ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్ ప్రాబ్లం అని ఉందా, ఇదిగో ఈ ఛానల్లోకి వెళ్ళండి. పోర్టల్ టు బిట్ కాయిన్ డిస్కార్డ్లో జాయిన్ అయ్యి ఎక్స్టెన్షన్ ప్రాబ్లమ్స్ అనేది అందులోకి వెళ్ళిపోయి మీరు ఏం చేయాలంటే సింపుల్, ఇతను ఎట్లా అయితే ఇక్కడ బిట్ కాయిన్ ఫాసెట్ ఈ లింక్ అయితే లైక్ ఏంటంటే ఈ అడ్రస్ మీరు ఏదైతే అడ్రస్ అయితే కాపీ చేసుకున్నారో, ఇక్కడ మీరు ఏదైతే అడ్రస్ కాపీ చేసుకున్నారో బిట్ కాయిన్ అడ్రస్, ఆ బిట్ కాయిన్ అడ్రస్ అండ్ మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా ఇమేజ్, ఇదిగో ఇది స్క్రీన్ షాట్, ఈ రెండు అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేయడం వల్ల వాళ్ళు మీకు ఫాసెట్ అయితే సెండ్ చేస్తారు. సేమ్ ఫర్ ఈథీరియంకి కూడా సేమ్ అంతే. ఈథీరియం కనుక మీకు 0.1 కంటే తక్కువ వాల్యూ ఉండే ఈథీరియం ఉంటే సో అప్పుడు మీరు సేమ్ ఇక్కడ మీరు పంపించాలి. ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇతను సెండ్ చేశాడు ఆల్రెడీ. ఇట్లా మీరైతే సెండ్ చేయాల్సి వస్తుంది. ఇమేజ్ అయితే సెండ్ చేశాక మీకు 1 డే తర్వాతనో లేదంటే 2 days తర్వాతనో లేదంటే 1 hour తర్వాతనో అట్లా మీకు ఫాసెట్ అయితే వెంటనే రాదు, కొంచెం టైం అయితే పట్టిద్ది. సో మీకు ఫాసెట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఫాసెట్ వచ్చేసాక మీకు ఇక్కడ ఛానల్ అయితే ఓపెన్ అయింది. మీకు సింపుల్ ఏం లేదు, ఇక్కడ మీకు ఛానల్ ఓపెన్ అని రాకపోతే మీకు ఇక్కడ రెడ్ కలర్లో ఉంది అంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎక్స్టెన్షన్ అనేది డిలీట్ చేయండి. డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేసి సేమ్ 12 words అనేది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండండి. అట్లా చేస్తే ఒక 2 or 3 times తర్వాత మీకు వచ్చేస్తుంది. అండ్ మీరు ఈ స్క్రీన్లోకి వచ్చాక వెంటనే రాదు, కొంచెం టైం అయితే వెయిట్ చేయాలి. ఫస్ట్ అయితే అది గుర్తుపెట్టుకోండి, కొంచెం అయితే మీరు వెయిట్ చేయాలి, ఒక 10 minutes 20 minutes అయితే వెయిట్ చేయాలి. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా అంతగా అప్పటికి కూడా రాకపోతే మీరు సింపుల్ ఏం లేదు, ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉంది కదా, ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళండి. మేనేజ్ ఎక్స్టెన్షన్స్ అయితే క్లిక్ చేసి మీకు మొబైల్ యూజర్స్ అయినా అంతే 3 dotsలో ఉంటుంది. 3 dotsలో ఎక్స్టెన్షన్స్ అయినా ఒక నేమ్ ఉంటుంది, ఆ నేమ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు వస్తుంది. ఇక్కడ మీకు వచ్చాక మీరు ఏం చేస్తారంటే సింపుల్ కొంచెం కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేసి ఇక్కడ పోర్టల్ కనిపిస్తుంది కదా, పోర్టల్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. పాస్వర్డ్ అడిగిద్ది, మళ్ళీ ఎంటర్ చేయండి. ఒక 10 minutes 5 minutes అట్లా వెయిట్ చేయండి. వెయిట్ చేశాక మీకు పోర్టల్ వాలెట్ అయితే లోడ్ అయ్యిద్ది. సో ఇవంతా చేయడం వల్ల మీకు పోర్టల్ వాలెట్ అయితే లోడ్ అయ్యిద్ది. మీకు ఎర్రర్స్ అన్నీ నేను అన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీరు ఏ ఎర్రర్స్ వచ్చినా కానీ మీకు వాలెట్ లోడ్ అవునప్పుడు డిలీట్ చేసి యాడ్ చేయడము, అండ్ ఇక్కడ ఎక్స్టెన్షన్స్లోకి వచ్చి ఆ పోర్టల్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయడము, లేదంటే డిలీట్ చేసి మళ్ళీ ఇంపోర్ట్ చేయడము, అట్లా చేసుకుంటూ ఉంటే మీకు పోర్టల్లో ఎక్స్టెన్షన్ అయితే లోడ్ అయ్యిద్ది. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు level 2లో ఫస్ట్ది ఏంటంటే పర్ఫామ్ ఏ స్వాప్. నేను ఆల్రెడీ స్వాప్స్ అనేది పర్ఫామ్ చేశాను కొన్నిసార్లు. ఇక్కడ మీరు చూసుకుంటే యాక్టివిటీ అని ఉంది కదా, యాక్టివిటీలోకి వెళ్ళి చూసుకుందాం. నేను ఆల్రెడీ చాలా స్వాప్స్ అయితే చేశాను. మీరు అనుకోవచ్చు మీరు ఊరికి జస్ట్ మాకు చెప్పి వదిలేస్తున్నారేమో అని. లేదండి, నేను కూడా ఏ డ్రాప్ని అయితే పార్టిసిపేట్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 11th, 12th, 13th ఇట్లా నేను చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్ అయితే. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ స్వాప్ అనేది నాకు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నాకు 40 sparks అనేది యాడ్ అయిపోయినాయి. సో ఇక్కడ నేను తర్వాత వచ్చేసి పోర్టల్ టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ ఉంది, అందులో జస్ట్ అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు 50 sparks వస్తాయి. అండ్ మీకు ఇక్కడ డైలీ స్వాప్ బోనస్ 200. అంటే ఇది డైలీ స్వాప్ బోనస్ అంటే మీకు డైలీ చేయాల్సిన అవసరం లేదు, వీక్లీ వన్స్ చేయాలి అంతే. దీనికి 200 sparks వస్తాయి. ఈ వీక్లీ స్వాప్ బోనస్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎవ్రీ డే కాదు సారీ వీక్లీ మీరు 15 times జస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే స్వాప్స్లో ఇక్కడ స్వాప్ అని ఉంది కదా, ఇట్లా లోడింగ్ వాలెట్ డు నాట్ క్లోజ్ అన్నప్పుడు మీకు ఏం నొక్కకండి, అట్లానే ఉంచండి స్క్రీన్. తర్వాత అదంతా లోడ్ అయిపోయాక ఇక్కడ స్వాప్స్ అని ఉంది కదా, స్వాప్స్ అనే దాంట్లోకి వస్తే మీకు ఇక్కడ స్వాప్ ఎనేబుల్ అవ్వదు. ఎనేబుల్ అవ్వనప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు వై అని ఉంది కదా, వై అనేది క్లిక్ చేయండి. ఇక్కడ వై అనేది క్లిక్ చేస్తే మీకు ఒక పర్టికులర్ డే చూపిస్తుంది. నాకు ఇక్కడ సండే. నేను ఈ స్వాప్స్ అన్నీ ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఇక్కడ 1 swap 15 swaps ఎప్పుడు చేయాలి అంటే సండే రోజు చేయాలి. మీకు ఇక్కడ థర్స్డేనో, వెనస్డేనో, ట్యూస్డేనో, మండేనో ఒక డే అనేది చూపిస్తుంది. ఆ డే రోజునే మీరు స్వాప్స్ అనేది చేయగలరు, కానీ వీక్లో రిమైనింగ్ డేస్లో మీరు స్వాప్స్ అనేది చేయలేరు. మీరు అదైతే గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. సో మీకు ఇక్కడ ఏదైతే వైలో ఇక్కడ మీకు ఏదైతే డే చూపిస్తుందో ఆ డే రోజే మీరు స్వాప్స్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఈ పాయింట్స్ అనేది అక్యుములేట్ అవుతాయి. మీరు వీక్లీ మీ ఇక్కడ ఏ వీక్ అయితే చూపించిందో ఆ వీక్లో
కరెక్ట్గా ఆ సండే అయితే ఒకవేళ మీకు కూడా సండే చూపిస్తే మీకు సండే రోజు 15 స్వాప్స్ కంప్లీట్ చేయండి. స్వాప్స్ కూడా మీకు వెంటనే స్వాప్ అవ్వదు, అర్థమైందా? మీకు ఏంటంటే ఒక 30 టైమ్స్ మీకు 15 స్వాప్స్ చేయాలంటే అట్లీస్ట్ 30 to 40 టైమ్స్ అనేది ట్రై చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ 2 to 3 స్వాప్స్లో 1 టైమే మీకు సక్సెస్ అనేది వస్తుంది. సో మీరు స్వాప్స్ అనేది చేయండి. అండ్ బిట్ కాయిన్లో కూడా మీకు 0.001 మినిమమ్ బిట్ కాయిన్ వాల్యూ వచ్చేసి 0.001 బిట్ కాయిన్ నుంచి అయితే, ఒకవేళ బిట్ కాయిన్ నుంచి మీరు ఈథీరియంకి స్వాప్ చేస్తుంటే 0.001 మినిమం అమౌంట్ ఇంతే పెట్టండి కరెక్ట్గా. ఒకవేళ మీరు పైన ఈథీరియం ఉండి కింద బీటీసీ ఉంటే 0.002 అనేది మీకు మినిమం అమౌంట్ స్వాప్ చేయడానికి. ఇదైతే గుర్తుపెట్టుకోండి స్వాప్ అమౌంట్స్. సో ఇట్లా మీరు ఈ పర్ఫార్మెన్స్ స్వాప్, జాయిన్, డిస్కషన్, టెలిగ్రామ్ ఇదంతా అయిపోయింది. తర్వాత డైలీ స్వాప్, ఇది జస్ట్ మీరు ఏంటంటే ఈ వీక్లీ స్వాప్ బోనస్ కనుక మీరు కంప్లీట్ చేశారు, 15 స్వాప్స్ కంప్లీట్ చేసి ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు అప్పుడు టోటల్గా 1000 స్పార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీట్వీట్ చేయాలి. ఇక్కడ రీట్వీట్ చేసేసి మీరు వెరిఫై అయితే చేసుకోండి, అయిపోద్ది. ఇక్కడ గెట్ వెరిఫైడ్ జెల్లీ రోల్ అని ఉంది కదా, ఇది అందరికీ వస్తుంది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. వీక్లీ స్వాప్ బోనస్ని మీరు కంప్లీట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా జెల్లీ రోల్ అనేది డిస్కౌంట్లో వచ్చేసిద్ది. సో ఇది దీనికి మీకు 150 స్పార్క్స్ వస్తాయి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఫాలో చేయాలి, వాళ్ళని ఫాలో చేసి వెరిఫై కొట్టండి ట్విట్టర్లో, అయిపోయింది అది కూడా. తర్వాత వచ్చేసి ఇక్కడ వీళ్ళ ఫౌండర్ని ఇక్కడ పోస్ట్ అబౌట్ పోర్టల్ టు బిట్ కాయిన్ ఉంది కదా, ఇక్కడ పోస్ట్ అనేది క్లిక్ చేసి పోస్ట్ చేశాక తర్వాత చెక్ చేయండి, అయిపోద్ది. ఒక ఫస్ట్ 1 or 2 టైమ్స్ ఎర్రర్స్ రావచ్చు, తర్వాత చెక్ చేయండి, వచ్చేసిద్ది. తర్వాత ఇక్కడ వచ్చేసి స్టే అప్ టు డేట్ విత్ ఆల్ఫా అని ఉంది కదా, సో ఇక్కడ సైన్అప్ చేయండి, సైన్అప్ చేసి అయిపోద్ది. ఇక్కడ తర్వాత వచ్చేసి ఫాలో పోర్టల్ ఫౌండర్ అని ఉంది కదా, ఇది కూడా అంతే, జస్ట్ ఫాలో కొట్టేయండి, ఇవన్నీ ఫాలో కొట్టేసి తర్వాత చెక్ చేయండి, అయిపోద్ది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఇట్లానే సేమ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఈ మూన్ జెల్లీ రోల్ కూడా అందరికీ వస్తుంది, మీరు కనుక యాక్టివ్గా ఉండి అండ్ స్వాప్స్ చేస్తూ ఉంటే మీకు కూడా వస్తుంది. సో ఇట్లా ఇవన్నీ కంప్లీట్ చేయండి. ఈ జెల్లీ రోల్, జెల్లీ రోల్ వచ్చేసి ఇది కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు. సో ఒకవేళ అవైలబుల్గా ఉంటే చెక్ చేసుకోండి, లేదంటే లేదు. ఇంకా ఇవి కిందన వచ్చేసి ఇక్కడ రైట్ అని ఉంది కదా, జస్ట్ ఒకసారి అట్లా క్లిక్ చేయండి, క్లిక్ చేసి కంప్లీటెడ్ అని పడిపోద్ది. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ అయితే 0 స్పార్క్స్ చూపిస్తుంది. ఇట్లా మీరు ఏదైతే స్పార్క్స్ అన్ని కంప్లీట్ చేయడం వల్ల మీకు ఏమైందంటే మీకు పాయింట్స్ అనేది ఎక్యుములేట్ అవుతూ ఉంటాయి. ఎక్యుములేట్ అయినప్పుడు మీరు ఇక్కడ డిస్కార్డ్లోకి వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఎక్యుములేట్ అయ్యాక మీకు వీక్లీ అనేది వీళ్ళు విన్నర్స్ని అయితే మీకు అనౌన్స్ చేస్తారు. ఇది ర్యాండమ్గా కాదు, ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఉంటే వాళ్ళకే, ఎవరు ఎక్కువ కష్టపడితే వాళ్ళకే వస్తుంది. సో అయితే అది ఇక్కడ మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు. మీరు ఏం లేదు, అనౌన్స్మెంట్లోకి రండి. మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలంటే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెక్ చేసుకోవడానికి అనౌన్స్మెంట్లోకి రండి. అనౌన్స్మెంట్స్లోకి వచ్చేసాక ఇక్కడ మీరు కొంచెం పైకి స్క్రోల్ చేయాలి, లేదంటే నేను లైక్ మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉంటాను, ఏదన్నా ఫామ్ వచ్చినప్పుడు ఫామ్ గురించి అప్డేట్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనౌన్స్మెంట్లో ఇక్కడ లాస్ట్ 12th అనేది ఇచ్చాడు, అంటే సండే అనుకుంటా, సండే అయితే అప్డేట్ చేశారు వీళ్ళు నోట్ డ్రాప్ విన్నర్స్ అని. ఈ విన్నర్స్ లిస్ట్లో మీ అడ్రస్ కనుక ఉంటే కాపీ చేయాలి, మీ అడ్రస్ని కాపీ చేసుకొని ఈ లిస్ట్లోకి వెళ్ళి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినప్పుడు మీ అడ్రస్ కనుక ఉంటే అప్పుడు మీరు సెలెక్ట్ అయినట్టు. ఇక్కడ నేను శాంపుల్ ఇమేజ్ అనేది చూపిస్తాను, మన సబ్స్క్రైబర్ది అడ్రస్ అనేది అతను కాపీ చేసేసి అతని అడ్రస్ కాపీ చేసుకొని సెర్చ్ చేశాడు. సెర్చ్ చేసినప్పుడు ఇది ఇట్లా హైలైట్ అయింది మీ అడ్రస్ అయితే, ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యి ఉంటే ఇట్లా హైలైట్ అయింది. ఇట్లా హైలైట్ అయిందంటే మీరు సెలెక్ట్ అయిపోయినట్టే, ఇంకా అంతే సింపుల్. మీరు తర్వాత నుంచి ఇంక పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం, ఇంతవరకు చేసేస్తే ఇంకా మీకు ఆల్ ఓవర్. సో అట్లా మీరైతే నో డ్రాప్ అనేది లైట్ నోడ్ అనేది మీరు విన్ అవ్వగలిగితే మీకు మంచి ప్రాఫిటే వస్తుంది. ప్రాఫిట్ ఎంత వస్తుందని మనం చెప్పలేము, ఎందుకంటే అది ప్రాజెక్ట్ కనుక మంచిగా సక్సెస్ అయితే ఎక్కువ ప్రాఫిటే వచ్చింది. మంత్లీ మీకు $500 వచ్చినా కానీ మీరు ఆశ్చర్యపోని అవసరం లేదు. సో మీకు మంత్లీ శాలరీ లాగా వస్తూ ఉంటాయి కొంచెం అయితే. వీళ్ళు 5% అయితే ఇస్తామని చెప్తున్నారు, వాళ్ళకి వచ్చే ప్రాఫిట్లో కానీ ఆ టోకెన్స్ జనరేట్ అయ్యే వాటిలో కానీ 5% ప్రాఫిట్ అయితే ఈ లైట్ నోడ్ రన్నర్స్కి అందరికీ స్ప్లిట్ చేస్తారు ఈక్వల్గా. సో మీకు మంత్లీ $500 వచ్చినా కానీ మీరు ఆశ్చర్యపోని అవసరం లేదు. సో అదైతే మీకు లైఫ్ టైం వచ్చింది ఇది ప్రాజెక్ట్ ఉన్నన్ని రోజులు. సో మీరు అదైతే గుర్తుపెట్టుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. సో అంతే గైస్, మీకు ఏమైనా ఎర్రర్స్ వచ్చినా కానీ నేను వీడియోలో మొత్తం చెప్పాను కదా ప్రాసెస్ అనేది, ఆ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేయండి. లైక్ అట్లా చేయండి, మీకు అయితే ఎర్రర్స్ అయితే మొత్తము రిజాల్వ్ అయిపోతాయి. ఒకవేళ ఇంకా మీకు ఎర్రర్స్ ఉన్నాయి అనుకుంటే ఈ డిస్కార్డ్లోకి వచ్చి జనరల్ చాట్ ఉంది కదా, జనరల్ చాట్లోకి వచ్చి వీళ్ళని అడగండి. మీకు వచ్చిన ఇంగ్లీష్తోనే అడగండి, పర్లేదు. బ్రో మాకు బట్లర్ ఇంగ్లీష్ బ్రో, మాకు ఇంగ్లీష్ సరిగ్గా రాలేదన్నా కానీ నో ప్రాబ్లం, చాట్ చేస్తూ ఉంటే మీకే మెల్లగా అనేది వస్తుంది. సో అయితే అది
వీడియో అయితే మీకు అంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. సో అంతే గైస్, వీడియో అయితే ఆ వీడియో ఏమాత్రం మీకు హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం, అంతవరకు సెలవు.